నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగు మహిళలు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజకు ఫిర్యాదు చేశారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడిన నల్లపురెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నల్లపురెడ్డి మాటలు మహిళా లోకాన్ని కించపరిచేలా సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్న రాయపాటి శైలజ తమ పరిధిలో తాము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ప్రభుత్వం కూడా మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఐపీసీ ప్రకారము డిఫేమ్ చేసినందుకు కానీ సెక్షన్స్ ఐపీసీ 505 అదే రకంగా గెస్టర్స్ కానీ అన్ని ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్ని కూడా అబ్యూజ్ చేయటం కానీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఇలాంటి అన్ని సెక్షన్స్ ఐపీసీలో పొందుపరుచున్నాయండి. ఈ మహిళల కోసం ప్రత్యేకంగా ఉన్నాయి. ఆమెను ఇన్సల్ట్ చేసిన దగ్గర నుంచి అసాల్ట్ చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్రిమినల్ కాన్స్పిరసీ ఏదైతే ఉందో ఈ రకమైన వాటి మీద చర్యలు తీసుకోవాలని ఆమెను కావాలని కుట్రపూరితంగా చేసే వ్యాఖ్యల మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. తప్పనిసరిగా ప్రభుత్వం వెంటనే స్పందించి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీద వెంటనే కేసు నమోదు చేయాలని మేము కోరుకుంటున్నామండి. మీరు రాజకీయంగా ఎదుర్కోండి, తప్పలేదు. లేకపోతే ఏదైతే మరి ఎవరైనా మీ మీద కమెంట్స్ చేస్తే రాజకీయంగా దాన్ని అది తప్పు అని నిరూపించుకోండి. అంతేగాక మీరు రాజకీయంగా ఎదుర్కోలేక ఆడవాళ్ళ క్యారెక్టర్ ని దెబ్బతీయటం అనేది చాలా తప్పు. మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటివి మళ్లీ జరగకుండా ఎవరైతే మాట్లాడారో ఆ ఆడవాళ్లు స్టేషన్ చుట్టూ కానివ్వండి, కమిషన్ చుట్టూ కానివ్వండి, కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి సహించకూడదు. ఇలాంటి వికృత సంస్కృతి ఏదైతే ఉందో ఇది తిరిగి జరగకుండా ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తుంది, ఆడవాళ్ల మీద ఎవరైనా అరాచకాలు చేసినా మాట్లాడినా అన్యాయం జరిగినా మేము ఊరుకోని. మరి ఇలాంటిది కూడా ఊరుకోవాల్సిన సమయం కాదండి ఇది. ఎందుకంటే వాళ్ళు బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చేస్తూ మాకేం శిక్ష అవ్వదులే అని చెప్పి మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. దీనికి ఒక ఎండ్ అనేది ఉండాలి.